గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. నిన్న 1740 రూపాయలు తగ్గిన గోల్డ్ రేట్ ఇవాళ మరో 1000 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 90,660 రూపాయలు, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర 83,100 రూపాయలకు పడిపోయింది. ఇక సిల్వర్ కూడా గోల్డ్ రూట్ లోనే వెళ్తోంది. ఇవాళ వెండి ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,07,900 రూపాయలు పలుకుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లోనూ గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. ఆల్ టైమ్ హై నుంచి 2 రోజుల్లోనే గోల్డ్ రేట్స్ దాదాపు 4% పైగా పతనమైంది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేట్ $3,056 ఉంది. గోల్డ్ ప్రియులకు అదిరిపోయే న్యూస్. రానున్న రోజుల్లో బంగారం ధరలు దిగిరానున్నాయి. 10 గ్రాముల బంగారం రేట్ ఏకంగా 55,000కు పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ ధరలు చూసి బంగారం కొనాలంటేనే జనాలు భయపడుతున్నారు. ధరల పెరుగుదల బంగారంపై పెట్టుబడి పెట్టేవారికి ప్రయోజనకరంగా ఉన్నా సాధారణ కొనుగోలుదారులకు కష్టంగా మారింది. అయితే ఈ బూమ్ ఎక్కువ కాలం ఉండదని, రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు 38% వరకు తగ్గవచ్చని అంచనా వేశారు మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్. అంటే ఔన్స్ కి $2,000 వరకు తగ్గొచ్చని చెప్పారు. ఇదే కనుక జరిగితే పెట్టుబడిదారులకు పెద్ద దెబ్బ అవుతుంది, కానీ సాధారణ కొనుగోలుదారులకు ఉపశమనం లభించవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే కాలంలో బంగారం ధర తగ్గితే భారత మార్కెట్లో 10 గ్రాములకు 55,000కు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. 2029 నాటికి బంగారం ధర ఔన్స్ కు $1,820కి తగ్గుతుందని జాన్ మిల్స్ అంచనా వేశారు. అదే సమయంలో 2025-2027 మధ్య బంగారం సగటు ధర ఔన్స్ కు $3,170గా అంచనా వేశారు. మిల్స్ అంచనా నిజమైతే బంగారం ధరలు ప్రస్తుత రికార్డు స్థాయి నుంచి 38% తగ్గొచ్చు. అసలు బంగారం ధర ఎందుకు తగ్గుతుంది? బంగారం ధరలు తగ్గడానికి 3 ప్రధాన కారణాలుంటాయి. అందులో మొదటిది బంగారం సరఫరాలో పెరుగుదల. బంగారం ధరలు పెరగడంతో మైనింగ్ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. మార్కెట్లో బంగారం సరఫరా పెరిగినప్పుడు దాని ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనితో పాటు రీసైకిల్ చేయబడిన బంగారం పరిమాణం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది మార్కెట్లో అదనపు సరఫరాని పెంచుతుంది. ఇవి ధరలు తగ్గడానికి కారణం కావచ్చు. అలాగే డిమాండ్ తగ్గొచ్చు. ఈ సంవత్సరం పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి భారీగా కొనుగోలు చేశాయి. అయితే ఈ ధోరణి ఎక్కువ కాలం కొనసాగదని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం కోసం ఈ విపరీతమైన డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కొన్ని సూచనలున్నాయి. ఇక రెండో కారణం, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిర్వహించిన నివేదిక ప్రకారం 2023లో 71% కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలని స్థిరంగా ఉంచుతామని లేదా రాబోయే 12 నెలల్లో తగ్గించుకుంటామని చెప్పాయి. ఇది కాకుండా పెట్టుబడిదారుల నుంచి బంగారం డిమాండ్ కూడా తగ్గవచ్చని విశ్లేషకుడు జాన్ మిల్స్ అభిప్రాయపడ్డారు. దీనికి కారణం ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరగడం తరచుగా స్వల్పకాలికంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు సాధారణ స్థాయికి తిరిగి రావచ్చు. ఇక మార్కెట్లో బంగారం సరఫరా పెరిగి డిమాండ్ తగ్గినప్పుడు సహజంగానే ధరలు తగ్గుతాయి. బంగారం ధరలు ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరుకున్నాయని మిల్స్ అంటున్నారు. అంటే అది ఇంతకంటే ముందుకు వెళ్లదు. భవిష్యత్తులో ఖచ్చితంగా బంగారం ధరలు తగ్గుతాయని మిల్స్ అంచనా వేశారు. ఇక మిల్స్ చెప్పినట్టు రానున్న 5 ఏళ్లలో బంగారం ధరలు దిగి వస్తే పేద మధ్య తరగతి వారు పసిడి కొనే ధైర్యం చేస్తారని అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.